గారు కొనసాగించలేకపోతున్నారు. ఆ రోజు బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు అందిస్తే మేము ఒక్కటి కాదు రెండు ఇస్తా అన్నాడు. రెండు కాదు ఉన్న చీరవు కూడా ఇయ్యలేదు నువ్వు. ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోయినా, రైతు కోసం ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రెండు పంటలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. ఆనాడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? రెండు పంటలు కాదు 3 పంటలకు ఇవ్వాలి, 10,000 కాదు 15,000 ఇస్తా. మరి ఏమైంది? 3 పంటలు కాదు కదా, ఒక్క పంటకే రైతు బంధు లేకుండా అయింది. 15,000 కాదు కదా, ఉన్న 10,000 కూడా రాకుండా చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డిది, ఈ ముఖ్యమంత్రిది. ఎవరికి నువ్వు మేలు చేసినావు? ఇవాళ రైతులకు రైతు బంధు రాదాయే, రుణమాఫీ పూర్తి కాదాయే, బోనస్ బోగస్ అయిపోయే, పంటలు కొనే దిక్కు లేదు. ఈ రాష్ట్రంలో మంత్రులు పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు పత్తి రైతుల కోసం. ఎక్కడన్నా పత్తి కొన్నారు అయ్యాడు దాకా? 7,521 రూపాయలకు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించిండ్రు. ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతుని అడిగినా 5,500 రూపాయలకు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి. ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, వీళ్ళ మంత్రులు మాట్లాడరు, వీళ్ళ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. మొదలే అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న పత్తి రైతుకు మద్దతు ధర కూడా రాక ఇవాళ గోరు పోటు మీద రోకటి పోటులాగా, గోరు చుట్టూ రోకటి పోట్లాగా తయారైంది. అంటే కనీసం నీ ప్రభుత్వం నువ్వు బోనస్ అన్నావు, బోనస్ కాదు కదా, 7,521 మద్దతు ధర కూడా ఇవాళ రైతులకు వస్తలేదు. ఆదిలాబాద్లో రైతులు రోడ్డెక్కిండ్రు, వరంగల్లో రోడ్డెక్కిండ్రు, ఖమ్మంలో రోడ్డెక్కిండ్రు. కానీ నీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మక్కల కొనుగోలుకు సెంటర్లే ప్రారంభం కాలేదు. వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనే దిక్కు లేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా సంచులు రాలేదు, రైస్ మిల్లులతో టైఅప్ కాలేదు. ఇప్పటికే రైతులు 1,800కు 1,900కు బహిరంగ మార్కెట్లో వడ్లు అమ్ముకొని నష్టపోతున్నారు. నువ్వు బోనస్ మోసం చేసినావు. 2,320 రూపాయల మద్దతు ధర రావాల్సిన వడ్లు 1,800, 1,900కు అమ్ముకొని వరి పండించిన రైతులకు అన్యాయం అవుతున్నారు. 7,521 రూపాయలు రావాల్సినటువంటి పత్తికి 5,500కు అమ్ముకొని పత్తి రైతులు నష్టపోతున్నారు. మక్క రైతులకైతే కొనుగోలు కేంద్రాల లేక 100, 200, 300 రూపాయలు క్వింటాల్కు మక్కల రైతులు కూడా నష్టపోతున్నారు. సోయాబీన్ కొన్న పంటను కూడా తెచ్చి వాపసిస్తుండ్రు. బాల్కొండలో, ఎల్లారెడ్డిలో, కామారెడ్డిలో, ఆదిలాబాదులో సోయాబీన్ రైతులకు కొనకుండా కొన్నయి కూడా వాపస్ ఇచ్చి మేము కొనమని సోయాబీన్ రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. అంటే రైతులకు ఇలా రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి మనం చూసాం. మనం టీవీల్లో, పేపర్లో ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కాళ్ళ మీద పడి పత్తి కొనండి మహాప్రభు అని కలెక్టర్ గారి కాళ్ళ మీద పడే దుస్థితి తెచ్చిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఏం చేసినావు రైతులకు? రైతు బంధు రాదాయే, రుణమాఫీ కాదాయే, బోనస్ బోగస్ అయిపోయే, పత్తి కొనవైతివి, మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టవైతివి, వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి తెచ్చినావు నువ్వు. ఇది రైతులకు మోసం చేసినావు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాలకు మోసం చేసినావు కదా. నిరుద్యోగులకు ఏం చెప్పినావు? ఆ రోజు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అని నువ్వు మాట ఇచ్చినావు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. అశోక్ నగర్కు పోయి నువ్వు, రాహుల్ గాంధీ గారు మాయ మాటలు చెప్పి నిరుద్యోగులను నమ్మించి ఇవాళ నట్టేట ముంచిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలైందా? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నింపుతా అన్నావు. ఇక నీకు మిగిలింది ఒక్కటే నెల, ఒక్క నెలనే మిగిలింది. కనీసం 2 లక్షలు కాదు, 20,000 ఉద్యోగాలకు 10% అన్న నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా? నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా అని అడుగుతున్నా నేను. అంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని ఇవాళ మోసం చేసినావు, దగా చేసినావు నువ్వు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అసెంబ్లీలో అడిగితే చేతులెత్తి నిరుద్యోగులకు మేము హామీయే ఇవ్వలేదు అని చెప్పి మోసం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థి భరోసా కార్డు ఇస్తా, 5 లక్షలు ఇస్తా అన్నావు. నీ 5 లక్షలు దేవుడెరుగు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా నయా పైసా ఇవ్వలేదు. కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే ఇది మంచి పథకం, నా ప్రభుత్వం కొనసాగిస్తుంది అని పేరు కూడా మార్చకుండా ఫీజు రియంబర్స్మెంట్ను కేసీఆర్ గారు కొనసాగించారు.
కరోనా కష్టకాలంలో కూడా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు కేసీఆర్. నీ గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది, నయా పైసా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? ఇలా కాలేజీలలో రోడ్ల మీద పడ్డారు, పిల్లలు రోడ్ల మీద పడ్డారు, ఉన్నత చదువులకు పోవడానికి సర్టిఫికెట్లు లేక ఇవాళ విద్యార్థుల బతుకులాగమైతుంటే నీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, చివరికి ఉద్యోగులకు కూడా మోసం చేసినావు కదా. నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు నువ్వు? మా ప్రభుత్వం అధికారంలో రాగానే తక్షణం 3 డిఏలు ఇస్తా, పెండింగ్ బిల్లులన్నీ ఇస్తా, తక్షణమే పిఆర్సీ ప్రకటించి వాళ్ళకు వేతనాలు పెంచుతా అన్నావు. ఒక్కటన్నా చేసినావా? పిఆర్సీ ఉలికే లేదు, పెండింగ్ బకాయిలు ఇయనే ఇయ్యవు. 3 డిఏలు ఇస్తా అని చెప్పి 5 డిఏలు ఉంటే 1 డిఏ ఇచ్చి దీపావళి పండుగ జరుపుకుంటుండే గొప్ప ఆయన. ఈయన గొప్పతనానికి అది కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషన్కు రాసి 1 డిఏ విడుదల చేయడానికి అప్పటికే నిర్ణయం తీసుకున్నారు. గా 1 డిఏనా నువ్వు ఇచ్చేది? మా ప్రభుత్వం 15 డిఏలు ఇచ్చింది మేము అధికారంలో ఉన్నప్పుడు. నువ్వు 5 డిఏలు ఉండే, కనీసం 3 అన్న ఇస్తావంటే ఇవాళ డిఏలు ఇయ్యక, పిఆర్సీ ఇయ్యక, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా అని చెప్పి అది చెయ్యక, 317 జీవో సమస్య పరిష్కారం చేయక నిరుద్యోగులకు, ఉద్యోగులకు కూడా, విద్యార్థులకు కూడా మోసం చేసినావు. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా తీవ్రమైన అన్యాయం చేసినావు. ఏ వర్గం? ఇవాళ రాష్ట్రంలో దాదాపు 6,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్ అయినరు. ఒక్క పైసని ఇచ్చినవా? బహుశా ఈ దేశంలో రిటైర్ అయిన ఉద్యోగులకు 3 ఏళ్ళకి ఇస్తాం, 4 ఏళ్ళకి పైసలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రిటైర్మెంట్ అయినాక కూడా నయా పైసా ఇవ్వకుండా పాపం జీవితమంతా కష్టపడి పిఎఫ్ రూపంలో, ఇన్సూరెన్స్ రూపంలో తాము దాచుకున్న డబ్బులు రిటైర్ అయినప్పుడు వస్తే ఇంత ఇల్లు కట్టుకుంటాం, పిల్లల పెళ్లిళ్ళు చేస్తామంటే ఆ డబ్బు ఇయ్యని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి మాత్రమే. అంటే నువ్వు రిటైర్డ్ ఉద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రైతులకు మోసం. నువ్వు మోసం చేయండి ఎవరిని? నువ్వు ఉసురు పోసుకుంది ఎవరిని? నువ్వు రోడ్డు మీదకి తీసుకురాంది ఎవరిని? అంటే అన్ని కోణాల్లో దారుణంగా విఫలమైపోయి దిక్కుతోచక ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షం మీద దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద దాడులకు తెగబడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మెదడు నిండా